మహిళలకి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం. దీని మెయిన్ ఫోకస్ మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు కుటుంబంలో ఎవ్వరి ముందల చేయి జాపకూడదు. ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను, అనుభవించాను కూడా. ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను. ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది. కానీ నాకు ఎవరూ లేదు, చెప్పలేదు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని. స్వతహాగా నేనే నేర్చుకుని ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్పటానికి కాదు. స్త్రీ అనుకుంటే ఏవైనా చేయగలదు. అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను. ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి పనిచేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను. ఆ గౌరవం, మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. అది అవసరం కూడా మనం చేసే ప్రతి పని పక్కనాళ్ళు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచిస్తా మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు. ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు. మనకి ఆ కాన్ఫిడెన్స్, ఎస్ మనం చెయ్యగలం, చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం ఏమైనా చేయగలం. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 3 నెలలే అయ్యింది. ఇంకా 2-3 గ్రూప్స్ అయిన తర్వాత ఈ కుట్టు మెషిన్లు ఇవన్నీ ఇది టీచింగ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకేమి మన మహిళలకి ఏమి స్టార్ట్ చేస్తే ఉపయోగపడుతుంది. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము తప్పకుండా ఆలోచించి వాళ్ళకి ఏమి ట్రైనింగ్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా తీసుకెళ్తాం. మరొక్కసారి సభ ముగించే ముందల నేను మా దాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ట్రస్ట్ ఆ దాతలు ద్వారా చాలా మటుకు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే ఇంత పని కూడా మేము చేయలేము. అట్లానే మా టీం మెంబర్స్, నేను ఎప్పుడు అంటాను, లీడర్ అనేవాడు ఉంటాడు. ఆయనకి 100 ఆలోచనలు ఆ లీడర్కి ఉండొచ్చు. కానీ దాని ముందు తీసుకెళ్ళటానికి ఒక టీం అనేది చాలా అవసరం. అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు లేకపోతే మేము ఆలోచించింది ముందుకెళ్లేది కాదు. అట్లానే అవసరమైనప్పుడు ఒక్క పిలిపిస్తే చాలు మా ముందుకు వచ్చేవాళ్ళు, రెడీగా ఉండేవాళ్ళు మా ఎన్టీఆర్ ట్రస్ట్ వాలంటీర్స్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు మా ట్రస్ట్ పిలిపించిందా ఎమ్మటే వాళ్ళు పనిలో దిగిపోతారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. అట్లానే మా మీడియా వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ ద్వారా కానీ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు మా ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు చూపిస్తా మా ట్రస్ట్ ఏమి చేస్తాందనేది వాళ్ళు చెప్తా ప్రజలకి వినబడేటట్టు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. సో ఈ సభ ముగించే ముందు ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
ఇప్పుడు